సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఏం చేయాలి ఏం చేయకూడదు, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎంబ్రియో ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో హాయ్, నేను మీ డాక్టర్ ఫజల్ నిసాని. సో మీకోసం మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ తో మేము మీ ముందుకు వచ్చేసాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ని. సో ఇప్పుడు వచ్చేస్తే మనకి ఏంటి అంటే ఎండో రిసెప్టివిటీ. వాట్ ఈస్ ఎండో రిసెప్టివిటీ? ఒక ఎంబ్రియోని మనం పెట్టినాక 3 ఫ్యాక్టర్స్ మీద ఎంబ్రియో అతుక్కుంటుందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, అంటే గర్భసంచి పొర ఎంత మంచిగా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అని. 2 వచ్చేసి ఎంబ్రియో క్వాలిటీ, అంటే పెట్టిన బేబీ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత మంచి గ్రేడ్ లో ఉంది అనేది ఇంపార్టెంట్. 3rd అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం మర్చిపోయే ఫ్యాక్టర్ ఇమ్యూనోవాస్కులర్ ఫ్యాక్టర్. అంటే మన బాడీలో ఎన్నో ఎగ్ బాగుంది, బేబీ అది ఎండోమెట్రియం బాగుంది, బట్ అకు లేదు. ఎందుకు? ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇమ్యూనోలాజికల్ ఫ్యాక్టర్, అంటే మీ బాడీలోని ఎటువంటి యాంటీబాడీస్ ఉన్నాయా, వాస్కులర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఈ 3 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీ బేబీ అతుక్కోవడానికి. సో ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ కి వచ్చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాట్ షుడ్ యూ డూ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి మీ దగ్గర. ఆ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ని ఖచ్చితంగా మీరు వేసుకోవాలి. మేబీ అరౌండ్ 7 to 8 డ్రగ్స్. అండ్ ఇంజెక్షన్స్, ఇవి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్. మీ యూట్రస్ ని కామ్ గా, అండ్ ప్రొజెస్ట్రాన్ ఇస్ అ ప్రెగ్నెన్సీ హార్మోన్. సో ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్ ప్రొజెస్ట్రాన్. సో దీన్ని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోవాలి. సెకండ్ వచ్చేసి టైమ్లీ న్యూట్రిషనల్ మీల్స్. చిన్న మీల్స్, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ లాగా తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. బికాస్ గ్యాస్ అనేది ఎక్కువ రాకుండా అండ్ డైజెషన్ కి ఈజీగా ఉంటుంది. అండ్ 3rd అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నో కంప్లీట్ బెడ్ రెస్ట్. కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అనేది చెయ్యకూడని పని. సో చెయ్యకూడని పనిలో ఫస్ట్ వచ్చేసి చాలా మంది ఇట్లా లై డౌన్ అయిపోయి ఇక్కడ ఎటు కూడా తిరగకుండా ఉంటారు. అట్లా చేయకూడదండి. మీ హౌస్ హోల్డ్ థింగ్స్, మీ గార్డెనింగ్స్, మీ పనులు మీరు చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హెవీ ఎక్సర్సైజెస్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇటువంటివి మాత్రమే చేయకూడదు. అండ్ ఇంకా ఏంటి అంటే ఆబ్వియస్లీ తెలుసు అందరికీ, అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అది జస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో మాత్రమే కాదు, 2-3 months ముందు నుంచి మీరు ఎప్పుడైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో అప్పుడే యూ హ్యావ్ టు అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అండ్ అలానే చూసుకుంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఏదో ఐస్ డంకింగ్ అని చెప్పి లేదా సౌనా బాత్స్ అని చెప్పి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, అంటే టూ మచ్ కోల్డ్ ఆర్ టూ మచ్ హీట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. సోనా బాత్స్ కి, ఐస్ డంకింగ్ మెథడ్స్ కి అస్సలు వెళ్ళకూడదు. బికాస్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. వాసో కన్స్ట్రిక్షన్ వచ్చేస్తుంది అనమాట బాడీలో, అంటే రక్తం సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో నో హాట్ బాత్స్. అట్లానే ఐస్ డంకింగ్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, ఐస్ లో మునగడం, తీయడం, అవన్నీ కూడా చేయకూడదు. అండ్ అలానే చూసుకుంటే మీరు లైట్ వెయిట్ కాటన్ క్లోత్స్, బ్రీదబుల్ క్లోత్స్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ టెల్, ఒక డైరీ పెట్టుకొని మీకు నచ్చినవన్నీ రాసుకుంటూ ఉండాలి. అంటే మీ బేబీ ఎలా ఉండాలి, ఏంటి, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్, అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు దానికోసం, హౌ యు ఆర్ చేంజింగ్ యువర్ యాక్టివిటీ అనేది ఒక జర్నల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ you in putting positive mindset. సో అర్థమైంది కదా, ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు బేబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.